వీరుడైన అభిమన్యుడు 16 సంవత్సరాలే జీవించి ఉండడానికి కారణం ఏంటి? ఇది ముందే నిర్ణయించబడిందా? దీని వెనుక ఉన్న కారణం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. దైత్యులను సంహరించడానికి దేవతలు వారి యొక్క అంశతో భూమిపై అవతరించారు. చంద్రుని కుమారుడైన వర్చస్సు యొక్క అంశతో అభిమన్యుడు అవతరించాడు. వారు అవతరించే సమయంలో చంద్రుడు దేవతలతో ఇలా అంటాడు: నా ప్రాణం కంటే ప్రియమైన నా కుమారుణ్ణి నేను ఇవ్వను. అందువల్ల ఒక ఒప్పందం చేయండి. దాన్ని మీరు అతిక్రమించకూడదు. భూమిపై రాక్షసులను సంహరించడం మన కార్యమే. అందుకని వర్చస్సు అక్కడికి వస్తాడు, కానీ ఎంతో కాలం ఉండడు. ఇంద్రుని కొడుకు ప్రతాపవంతుడైన అర్జునుడు నారాయణుని యొక్క మిత్రుడిగా జన్మించాడు. అటువంటి అర్జునుడికి మరియు సుభద్రకు కొడుకుగా ఈ వర్చస్సు జన్మిస్తాడు. బాలుడుగానే మహారథునిగా గుర్తింపబడతాడు. 16 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు. ఇతనికి 16 సంవత్సరాలు వచ్చేసరికి మహాసంగ్రామం జరుగుతుంది. ఈ యుద్ధంలో వీరులంతా శత్రువీర వినాశనాన్ని చేస్తారు. ఒకరోజు కృష్ణుడు మరియు అర్జునుడు లేని సమయంలో శత్రువీరులు చక్రవ్యూహాన్ని రచిస్తారు. ఆ సమయంలో బాలుడైన నా కుమారుడు అభేద్యమైన చక్రవ్యూహంలో ప్రవేశించి నిర్భయంగా విహారించి శత్రు సంహారం చేస్తాడు. మహారథులైన వీరులతో యుద్ధం చేస్తూ పగలు సగం గడిచేసరికి 4వ వంతు శత్రువులను సంహరిస్తాడు. తర్వాత సాయంకాలానికి యుద్ధం చేస్తూ నన్ను చేరుకుంటాడు. అతనికి వంశకారకుడైన ఒక కుమారుడు కలుగుతాడు. అతడే నశించినటువంటి భారత వంశాన్ని మళ్ళీ ఉద్ధరిస్తాడు. చంద్రుని యొక్క ఈ మాటలు విని దేవతలు అంతా తదస్సు అంటారు. ఈ విధంగా చంద్రుని యొక్క కుమారుడైన వర్చస్సు యొక్క అంశతో అభిమన్యుడు జన్మిస్తాడు. మరియు అతనికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడే చక్రవ్యూహంలోకి ప్రవేశించి శత్రువుల యొక్క నాశనం చేసి అతడు మరణిస్తాడు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో భీష్ముడు ఎందుకు జన్మించాడు, దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.